ఆత్మీయ జీవితం మీద ఏం పెట్టాడంటే దృష్టి పెట్టాడు. ఈరోజు గమనించండి, పిల్లల్ని కన్నారు, వివాహాలైన పిల్లల్ని కన్నారు, మీ దృష్టి ఎప్పుడూ కూడా ఆత్మీయ జీవితం మీద పెట్టండి. హల్లెలూయా. మీరు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, మీకు వచ్చే సంపాదన ఎంతైనా దాని మీద కాదు దృష్టి పెట్టాల్సింది, మనకు వచ్చే ఆదాయం పైన కాదు దృష్టి పెట్టాల్సింది, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏం పెట్టాలి మీరు దృష్టి. అభివృద్ధి అక్కడే ఉందండి, సఫలత అక్కడే ఉంది, వర్ధిల్లత అక్కడే ఉంది. దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేసినా కానీ అది ఫలించదు. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ హిజ్కియా తీసుకున్న తీర్మానం అది. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపం జరిగింది, ఆరాధన జరిగింది, మందిర ప్రతిష్ఠ జరిగింది, ప్రజలందరూ కూడా క్రమపరచబడ్డారు. ఇదంతా అయిన తర్వాత 30వ అధ్యాయంకి వచ్చేసరికి హిజ్కియా మనసులో ఇంకొక ఆలోచన వచ్చేసింది. ఏంటి ఆలోచన? 30వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు హిజ్కియా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో ఉన్న యెహోవా మందిరానికి రావాలని ఇశ్రాయేలు వారందరికీ, యూదా వారందరికీ వర్తమానాలు, మరలా కొన్ని గోత్రాలు ఉన్నాయి ఇక్కడ, ఎఫ్రాయిమీయులు, మనష్షే వారికి పత్రికలను పంపాడు. హల్లెలూయా.